హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించిన థర్డ్ రౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఫోర్త్ రౌండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ లోపల ఏం చేయాలి, ఏ రోజున ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను నేను. సో రౌండ్ 3కి సంబంధించిన మనకి డేట్స్ ఎలా ఉన్నాయి. రౌండ్ 3కి సంబంధించిన అలాట్మెంట్ అయితే మనకి జూలై 4th అంటే గురువారం సాయంత్రం 5 గంటలకైతే వస్తుంది. టైం మీ అందరికీ తెలిసిన ఎగ్జాక్ట్ టైం ప్రకారం ఇస్తారు మెడ్రాస్ అయ్యేటి వల్ల. ఈ విషయంలో ఈ సంవత్సరం అయితే చాలా మెచ్చుకోవచ్చు. సో జూలై 4th ఈవినింగ్ 5 o'clockకి అలాట్మెంట్ అనేది అయితే వస్తుంది. మనకి వచ్చిన దగ్గర నుంచి మనం మండే సాయంత్రం 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు, మండే అంటే జూలై 8th అంటే జూలై 4th నుంచి జూలై 8th వరకు, గురువారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మనకి కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ముందు వాళ్ళ సంగతి మాట్లాడదాం. కొత్తగా అయితే ఫస్ట్ రౌండ్లోను సెకండ్ రౌండ్లోను సీట్ రాకుండా కేవలం ఇప్పుడే మనకు లేటెస్ట్గా సీట్ వచ్చిన వాళ్ళు జూలై 8th సోమవారం సాయంత్రం 5 గంటల లోపల డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ కనుక వచ్చినట్లయితే క్వారీ పెడితే ఆ క్వారీకి మీరు ఆన్సర్ ఇవ్వటం కోసం ఇంకా వాళ్ళ టైం అయితే ఉంది. మనకి ఎప్పటి వరకు టైం ఉందంటే 9th జూలై ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి డబ్బులు కట్టడానికి మాత్రం ఈవినింగ్ 5 o'clock, ఎప్పుడు అంటే సోమవారం అంటే జూలై 8th ఈవినింగ్ 5 o'clock లోపల డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు కొత్తగా సీట్ కాకుండా ఆల్రెడీ రౌండ్ 1లోను రౌండ్ 2లోను సీట్ వచ్చేసి ఫ్లోట్లో ఉన్న వాళ్ళు ఫ్లోట్లో కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు మీకు నచ్చిన బ్రాంచి నచ్చిన కాలేజీ కనుక వస్తే ఫ్రీ చేసుకోవచ్చు. లేదు మీకు మంచి కాలేజీ వచ్చింది, ఇప్పుడు ఆ కాలేజీలో ఉందాం అనుకుంటే స్లైడ్కి మార్చుకోవచ్చు. అంటే ఫ్లోట్ వాళ్ళు కావాలంటే స్లైడ్కి మార్చుకోవచ్చు, లేదా ఫ్రీ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు రౌండ్ 1, 2లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కావాలంటే ఫ్రీ చేసుకోవచ్చు, బట్ ఫ్లోట్కి అయితే పనికిరాదు. సో ఫ్లోట్ వాళ్ళు స్లైడ్కి ఫ్రీజ్కి మారచ్చు, స్లైడ్ వాళ్ళు ఓన్లీ ఫ్రీజ్కి మాత్రమే మారచ్చు. లేదా మీరు ఏమి చేయకుండా ఉంటే నెక్స్ట్ రౌండ్ వరకు ఫ్లోట్లో ఉన్న వాళ్ళు ఫ్లోట్లోనే కంటిన్యూ అవుతారు, ఫ్రీజ్లో ఉన్న వాళ్ళు ఫ్రీజ్లోనే కంటిన్యూ అవుతుంటారు. అలాగే స్లైడ్లో ఉన్న వాళ్ళు స్లైడ్లోనే కంటిన్యూ అవుతుంటారు. సో ఇంతకు మించి కొత్తగా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఎప్పటి వరకు అంటే జూలై 10th ఈవినింగ్ 5 o'clock మళ్ళీ రౌండ్ 4 రిజల్ట్ అనేది వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అయితే స్టూడెంట్స్ చాలామంది నాకు ఒక మంచి కాలేజీలో వచ్చేసింది కదా, లేకపోతే ఈ సీటు వెళ్ళిపోతుందేమో, చాలామంది టెన్షన్ పడిపోతూ తొందరగా స్లైడ్ పెట్టుకోవడం లేకపోతే ఫ్రీజ్ చేసుకోవడం అలా చేయకండి. 4th రౌండ్ అయిన తర్వాత జనరల్గా 5th రౌండ్లో కొన్ని చేంజెస్ అయితే రావడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే 4th రౌండ్ వరకు మాత్రమే ఐఐటీల్లో ఎవరికన్నా వస్తే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి 4th రౌండే లాస్ట్ రౌండ్. 5th రౌండ్లో ఐఐటీ సీట్ కూడా రావచ్చు చాలామందికి, అది మనకు తెలియదు. అందుకని వెయిట్ చేయండి. మంచి కాలేజీని మీరు డిసైడ్ చేయకండి. మీకు వచ్చిన ఆప్షన్స్లో సపోజ్ మీరు 100 ఆప్షన్స్ పెట్టారు, ఇప్పుడు 30 ఆప్షన్ వస్తే నెక్స్ట్ 29 ఆప్షన్లు పైన 1 నుంచి 29 వరకే చూస్తుంది. కాబట్టి అందులో ఏమన్నా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే బెటర్ ఫ్లోట్లో ఉంచుకోండి, లేదా స్లైడ్లోనే ఉంచుకోండి. తొందరపడి ఫ్రీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీకు బాగా ఆ బ్రాంచ్ ఆ కాలేజీ నచ్చి ఇంకా నాకు తప్పదు, నేను దీనికి వెళ్తాను, ఇదే నా కోరిక అనుకుంటే తప్ప తొందరపడకండి అనేటువంటిది నా సలహా. లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయండి. ఎవరన్నా ఐఐటి కోసం ఎదురు చూస్తే ఇప్పటివరకు ఎన్ఐటీలో ఉంటే లాస్ట్ రౌండ్లో 5th రౌండ్లో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. 5th రౌండ్ వరకు వెయిట్ చేయండి. ఇందులో మీకు చెప్పిన డేట్స్ గుర్తున్నాయి కదా. రౌండ్ 3 రిజల్ట్ అనేది మనకి గురువారం సాయంత్రం 5 గంటలకు వస్తుంది జూలై 4th. డబ్బులు కట్టాలి. కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు కట్టాలి. పాత ఇంతకుముందు రౌండ్ 1, 2లో సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాల్సిన పనేమీ లేదు. 8th వరకు మండే సాయంత్రం 5 గంటల వరకు మనకు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి అయితే టైం ఉంది. మీరు పెట్టిన సర్టిఫికేట్స్లో కానీ ఏదన్నా తేడా ఉండి వాళ్ళు ఏదైనా క్వారీ కనుక పెడితే మళ్ళీ మనకి జూలై 9th వరకు అయితే టైం ఉంది. అయితే ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి, నాకు బిట్స్లో వచ్చింది లేకపోతే ఎంసెట్ ఇట్లా రకరకాలు ఉంటారు కదా, ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలి, ఎన్ఐటి వాళ్ళు అవ్వచ్చు, ఐఐటి వాళ్ళు అవ్వచ్చు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జూలై 5th నుంచి మనకు వచ్చే రిజల్ట్ 4th ఈవినింగ్ 5 o'clock వస్తుంది. మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జూలై 5th నుంచి అంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock నుంచి ట్యూస్డే 5 o'clock వరకు, అంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల లోపల మీరు అక్కడ ఎగ్జిట్ ఫామ్ అని ఉంటుంది, అది అప్లై చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏదైనా క్వారీ పెడితే ఎందుకు మీరు క్యాన్సిల్ చేసుకున్నారు ఏమైనా అడిగితే దాని ఆన్సర్ ఇచ్చేస్తే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీ డబ్బులు అనేది జోసా కౌన్సిలింగ్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఒక 1 month లోపల 5,000 కట్ చేసుకుని మీ అకౌంట్లో అయితే మీకు వచ్చేస్తాయి. డబ్బుల గురించి అయితే మీరు వరీ అవ్వాల్సిన పని లేదు, లేట్గానే ఖచ్చితంగా అయితే వస్తాయి. సో ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే జూలై 5th నుంచి జూలై 9th వరకు టైం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. తొందరపడకండి, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి.
అందుకని తొందరపడి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.